గాయత్రి మంత్రం, దీని యొక్క అర్థము, పరమార్థము, రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు ఈ గాయత్రి మంత్రాన్ని కౌశికుడు అనేటువంటి ఒక రాజుకి ఉపదేశిస్తాడు. కౌశికుడు దీన్ని సాధన చేసి వశిష్ఠుడి కంటే కూడా చాలా గొప్పవాడు అవుతాడు. ఆ కౌశికుడు ఎవరో కాదు, విశ్వామిత్రుడే. అంటే విశ్వానికే మిత్రుడిగా మారుతాడు. అంత గొప్పది, అంత విశిష్టత కలిగినటువంటిది ఈ గాయత్రి మంత్రం అన్నారు. సరే, దీని యొక్క ప్రభావం ఏంటి, ఎందుకు అంత గొప్ప విశిష్టత దీనికి సంతరించుకుంది అనే విషయాన్ని గురించి తెలుసుకునే ముందుగా జస్ట్ ఆ భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం అనేటువంటి ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని గురించి ముందు తెలుసుకుందాం, జస్ట్ 1 minute. ఎందుకంటే అందరూ చాలామంది దీని అర్థాన్ని తాత్పర్యాన్ని చెప్పారు డీటెయిల్డ్గా. నేను వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పకుండా దాని యొక్క తాత్పర్యాన్ని జస్ట్ 1 minute. సో క్రియేటర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అక్కడ అడ్రస్ చేస్తున్నాడు ఒక ప్రకృతిని, ఒక అద్వితీయమైనటువంటి శక్తిని అడ్రస్ చేస్తూ మాట్లాడేటువంటి విషయం అనమాట. ఓ క్రియేటర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ సోర్స్ ఆఫ్ లైట్ అండ్ ఎనర్జీ, అద్భుతమైనటువంటి తేజస్సుకి శక్తికి ప్రతిరూపమైనటువంటి ఓ క్రియేటర్, ఎప్పుడు కూడా నీలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆ రేడియన్స్ని, ఆ డివైన్ దైవత్వంతో నిండినటువంటి ఆ రేడియన్స్ని, ఆ తేజస్ని నేను ధ్యానిస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఏం ప్రార్థన చేస్తానంటే, నన్ను ఒక రైచియస్ పాత్, ఒక సక్రమైనటువంటి మంచి దారిలో నడిపించు ఓ క్రియేటర్. అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. నాకు అర్థం కాల, ఏంటి ఇందులో ఏంటి విశేషం ఉంది, విశిష్టత ఏంటి, గాయత్రానికి మించిన మంత్రం లేదని అంటున్నారు అని కొంతమంది సాంస్క్రిట్ లెక్చర్స్ని కూడా, ఎందుకంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను, సాంస్క్రిట్ లెక్చర్స్ని కూడా కొద్దిమందిని నా కలీగ్స్ని అడిగితే అది చాలా రహస్యం అండి, చెప్పకూడదు అని అన్నారు. ఆశ్చర్యపోయినా, రహస్యమైనది పవిత్రం ఎలా అవుతుంది, పవిత్రమైనది అంత రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముంది. సరే, నేను ఎలాగైనా దాన్ని స్టడీ చేయాలని ఎన్నో పుస్తకాలు నేను చదువుకున్నాను, కానీ చాలా పుస్తకాల్లో కూడా అది కొంచెం వేగుగానే పోతోంది. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా దాని తాత్పర్యాన్ని, క్రియేటర్, లైట్, ఎనర్జీ, విజ్డమ్ అండ్ మంచి పాత్రలు నడిపించు అని అంటున్నారు. ఏంటి, ఏమాత్రం అర్థం కాలేదు. తర్వాత ఇది మొత్తానికి కొన్ని జీవితంలో కొన్ని విషయాలు అనుభవం మీదే, ఎంపిరికల్ నాలెడ్జ్ అంటారు, ఆ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో నేర్చుకోవాల్సినటివే బహుశా ఇవన్నీ కూడా. సరే, ఇక్కడ నేను నేర్చుకున్నటువంటిది మీకు చెప్తున్నాను. ఇక్కడ గాయత్రి మంత్రంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో, లేదా ఒక ప్రకృతే కావచ్చు, నేచర్, దాన్ని అడ్రస్ చేస్తూ చెప్పేటువంటి విషయం అన్నమాట ఇది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఒక పవరు, బ్యూటీ, ఈ రెండింటిని గురించి అడ్రస్ చేస్తూ ఒక నమ్మకంతో చెప్పేటువంటి మంత్రం అది, మననం చేసేది. మంత్రం అంటే మననం చేయడం అనేది. ఇక్కడ మీకు ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నటువంటి వర్డ్స్వర్త్, రొమాంటిక్ పోయెట్, ఆయన యొక్క ఫిలాసఫీ ప్యాంథియిజం అంటారు. ప్యాంథియిజం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి బ్యూటీస్, రకరకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి, సెలయేర్లు, సముద్రాలు, నదులు, రాక్స్, ఫారెస్ట్, ఇలాంటి ప్రకృతిలో ఉన్నటువంటి అందాల్లో ఆస్వాదిస్తూ అందులో భగవంతుడిని, డివైన్ పవర్ని, ఒక స్పిరిచువల్ పవర్ని, ఒక హీలింగ్ పవర్ని తిలకించడమే ప్యాంథియిజం అంటే నేచర్లో ఉన్నటువంటి ఈ పవర్స్ ద్వారా. ఏంటి, ఒకచోట అతను చెప్తాడు, వర్డ్స్వర్త్, టింటన్ అబే అనేటువంటి ఒక పోయంలో వాళ్ళ సిస్టర్ చాలా దిగులుగా కూర్చో ఉంటుంది. హస్బెండ్ చనిపోయి ఉంటాడు. అతని సిస్టరు, వర్డ్స్వర్త్ యొక్క సిస్టర్ డొరెతీ, అడ్రస్ చేస్తూ చెప్తాడు, అమ్మ డొరెతీ, ప్లీజ్ కమ్, ఎందుకు ఆల్వేస్ మెలాంకలిక్గా ఉంటావు, నాతో కూడా రా, ఇక్కడ చూడు, ఈ సెలయేర్లు అంటే నేచర్, ప్రకృతి అందాల్లోకి తీసుకెళ్ళినాడు. ఎస్టేట్స్, వుడ్స్, ఫారెస్ట్, ఆ అడవులు చూడు, ఆ ఎస్టేట్స్ చూడు, ఈ పార్క్స్ చూడు, ఈ సెలయేర్లు, ఈ రాక్స్, ఈ ప్రకృతిలోని అందాలు ఎంత అద్భుతమైనటివి, ఎలాంటి వ్యక్తికైనా సరే, ఎంత బాధలో ఉన్నటువంటి వ్యక్తినైనా సరే ఓదార్స్తాయి అని చెప్తూ ఒక మాట అంటాడు, నేచర్ నెవర్ డిడ్ బెట్రే ది హార్ట్ దట్ లవ్డ్ హర్. మనుషులు బహుశా మనిషిని వంచేమో, కానీ ప్రకృతి వంచదు. మనం కానీ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలను కానీ ప్రేమించినట్లయితే అని చెప్తాడు. అంటే అంత డివైన్ పవర్ ఉంది ఈ ప్రకృతిలో అని అంటాడు వర్డ్స్వర్త్.
అంటే నిజమే కదా. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, మంచి పంట పొలాలు ఉన్నాయి, రివర్స్ ఉన్నాయి. రైతు ఆ పంట పొలాల్లో పనిచేసుకుంటూ ఆ ప్రకృతిని ఆరాధిస్తూ, ఆ పచ్చని చేలు, గాలి, వాతావరణాన్ని ఆరాధిస్తూ అందులో దైవాన్ని చూస్తున్నాడు. రివర్, సముద్రం ఉన్నాయి, సముద్ర దేవత అని అంటారు. సముద్రం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు, నది మీద ఆధారపడి బతికేవాళ్ళు ఆ నదిని లేదా సముద్రాన్ని దేవుళ్ళుగా భావిస్తారు, సముద్ర దేవత అంటారు. అక్కడ వాళ్ళకి ఓ కంఫర్ట్ ఉంది, ఓదార్పు ఉంది, ఆ ఆరాధన అనేది ఉంది ఆ ప్రకృతి అందాల్లో, ఆబ్జెక్ట్స్లో, ఆ నేచర్ ఆ యొక్క ఆబ్జెక్ట్స్లో. ఫారెస్ట్ కూడా అంతే, వనదేవత అంటాం. ఫారెస్ట్లో ఎంతోమంది బతుకుతున్నారు, అక్కడే నివసిస్తున్నారు, జీవితాన్ని అంతా ఆడనే అనుభవిస్తున్నారు. అక్కడ ఆ ప్రకృతి ఇచ్చేటువంటి చల్లని గాలి, ఆ ప్రకృతి, ఆ చల్లని ఆ తర్వాత ఆ పచ్చని చెట్లు, నిర్మలమైనటువంటి వాతావరణము, నిశ్చలమైన వాతావరణము ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వాళ్ళకి. ఒక అద్భుతమైనటువంటి రిలీఫ్. ఇవన్నీ కూడా ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క ప్రతిరూపాలు అని చెప్తారు మామూలుగా ఈ పోయిట్స్, కవిత్వం రాసేటువంటి వాళ్ళు, రొమాంటిక్ పోయిట్స్ అంటాం. జాన్ కీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వ్యక్తి. అంటే ఈయన 21 సంవత్సరానికే ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందినటువంటి గొప్ప పోయిట్ జాన్ కీట్స్. అంటే ఇతను ప్రకృతిలో ఉన్నటువంటి ఒక మంచి స్కల్ప్చర్ కావచ్చు, శిల్పం కావచ్చు, లేదా ఒక పెయింటింగ్ కావచ్చు, లేదా ఒక అర్న్ కావచ్చు, ఎనీ ఆబ్జెక్ట్, ప్రకృతిలో ఉన్నటువంటి ఏదో ఒక ఆబ్జెక్ట్, అందమైనటువంటి ఒక వస్తువు చూస్తూ ఏం చెప్తాడంటే బ్యూటీ గురించి, బ్యూటీ ఈజ్ ట్రూత్, ట్రూత్ బ్యూటీ, దట్స్ ఆల్ యూ నీడ్ టు నో ఆన్ అర్త్. ఈ ప్రపంచంలో మనం తెలుసుకోదగింది అంతా అది ఒకటే. ఏంటంటే బ్యూటీ అనేది ట్రూత్, ట్రూత్ అనేది బ్యూటీ, అదే సత్యం, శివం, సుందరం. అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి అందాల్ని ఆస్వాదించగలిగితే, ఆరాధించగలిగితే, ఈస్థెటిక్ సెన్స్, కళాత్మకమైనటువంటి హృదయంతో, అందులో అద్భుతమైన ఫౌంటైన్ ఆఫ్ జాయ్, అంటే నిరంతరంగా మనకు ప్రవహించేటువంటి, లభించేటువంటి ఆనందం. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ, ఇంకో చోట అంటాడు, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక వస్తువు, ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్. అది ఎలాంటిదంటే ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్, ఇట్స్ లవ్లీనెస్ ఇంక్రీసెస్. దానిలో ఉన్నటువంటి లాలిత్యము, ఆనందం, మకరందం పెరుగుతూనే ఉంటుంది. ఇట్ విల్ నెవర్ కమ్ టు నథింగ్నెస్. జీరో అనేది లేదు, అలా పెరుగుతూ పోతూనే ఉంటుంది. ఆస్వాదించే కొద్దిగా ఆనందం, తన్మయత్వం పొందుతూనే ఉంటాడు మనిషి అనేవాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందాల్ని, ఆనందాల్ని చూసి ఆస్వాదించగలిగినప్పుడు అని అంటాడు. అంటే ప్రకృతిలో అంత పవర్ ఉంది, హీలింగ్ పవర్ ఉంది, స్పిరిచువల్ పవర్ ఉంది. ఇంకొక మాటతో దీన్ని ఎగ్జాంపుల్ ఇచ్చేసి నెక్స్ట్ తాత్పర్యాన్ని అర్థం, పరమార్థంలోకి వెళ్దాం. షేక్స్పియర్ వినుంటారు మీరు. ఇతను కూడా ప్రపంచవ్యాప్తి చెందిన మొట్టమొదటి అండ్ ది గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ ఇన్ ది వరల్డ్ అని చెప్పచ్చు, విలియం షేక్స్పియర్. అతను ఒక చోట కింగ్ లియర్ అనేటువంటి నాటకంలో, కింగ్ లియర్ పొరపాటుగా ఒక కూతుర్ని, ఇద్దరు కూతుర్ని నమ్ముకొని వాళ్ళ మీదే పూర్తి అభిమానాన్ని, నమ్మకాన్ని పెట్టి ఇంకొక చిన్న కూతురు, లాస్ట్ మూడో కూతుర్ని అవమానపరిచి, కించపరిచి, అంటే ఆమెకి తన మీద ప్రేమ లేదు అనేటువంటి అపనమ్మకంతో ఆమెను ఇరిటేట్ చేసి పంపించేస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరు కూతుర్లు ఇతను ఇరిటేట్ చేసేసి ఇంట్లోంచి బయట పంపించేస్తాడు. ఇతను వెళ్ళి ఒక వర్కర్ దగ్గర దీనమైన అవస్థలో ఉంటాడు. అవసాన దశలో, అంటే ఎండింగ్ స్టేజ్లో అన్ని రోగాలు వచ్చేస్తుంటాయి. అక్కడ పనిచేస్తున్నటువంటి, అతను చూసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి, అంటే ఇతని దగ్గర రాజు దగ్గర అంతకుముందు కాలం పనిచేశాడు ఆ వర్కరు. అంటే తన దగ్గర పనిచేసిన వర్కర్ దగ్గరే ఉంటున్నాడు ఇతను. ఇతన్ని ఆదరించాడు. అతను వెళ్ళి చిన్న కూతురైనటువంటి కార్డిలా దగ్గరికి వెళ్ళి కార్డిలాతో చెప్తాడు, ఇలాగా, అమ్మా నీ తండ్రి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు, రకరకాల రోగాలు, మానసికమైనటువంటి రోగాలు, శారీరకమైన రోగాలు, రుగ్మతలు, మానసిక శారీరక రుగ్మతలతో సఫర్ అయిపోతున్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, అవసాన దశలో ఉన్నాడు అని చెప్పగానే కార్డిలియా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఒక మాట అంటుంది, ప్రకృతిని అడ్రస్ చేస్తూ. ప్రకృతిలో ఉన్న పవర్ ఎలాంటిది అనేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నా. ఏం చెప్తుందంటే అక్కడ ఆవిడ ఇమ్మీడియట్గా, ఆల్ బ్లెస్డ్ క్రియేచర్స్, ఆల్ ఈ అన్పబ్లిష్డ్ వర్చ్యూస్ ఆఫ్ ది ఎర్త్ స్ప్రింగ్ విత్ మై టియర్స్ టు మీట్ ది హెల్త్ ఆఫ్ మై ఫాదర్ అంటుంది. అంటే
ఇప్పటి వరకు మొలకెత్తినటువంటి ఔషధ మొక్కలు, అంటే ఔషధాలు మొక్కలు అన్నీ కూడా ఈ ప్రకృతిలో ఈ భూమి నుంచి, ఆకాశంలో నుంచి వచ్చేటువంటి వర్షం వల్ల ఈ భూమి నుంచి ఉదయించేటివి. అలాంటి మొక్కలు ఇంతవరకు మొలకెత్తని గొప్ప ఔషధ మొక్కలు కూడా నా ఈ కన్నీళ్ళకి, అంటే నా యొక్క ఆర్ద్రత నిజమే అయితే, నా తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ నిజమే అయితే, నా ఈ కన్నీళ్ళ తాకిడికి మీద పడగానే ఆ తాకిడికి ఇంతవరకు మొలకెత్తినటువంటి ఔషధ మొక్కలన్నీ కూడా ఈ ప్రకృతిలో వికసించి మొలకెత్తి నా తండ్రి యొక్క ఆరోగ్యాన్ని రక్షించుగాక అని అంటుంది. అంటే ప్రకృతిలోనే మనకు అన్నీ లభిస్తున్నాయి. ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ప్రకృతి అందాలు, ఆహారాన్ని ఇస్తుంది, ఔషధాలను ఇస్తుంది. సో దేర్ అన్ అటాచ్మెంట్ బిట్వీన్ మ్యాన్ అండ్ నేచర్, ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఆ విషయాన్ని గాయత్రి మంత్రం చెప్తా ఉంది. ఎవరికి లేదు ఇంత అటాచ్మెంట్. మనతో ఉన్నటువంటి ఎంతోమందితో మనం డిస్బర్స్ అయిపోతుంటాం, సపరేట్ అయిపోతుంటాం. కానీ మనిషి ప్రకృతితో మాత్రం చివరి వరకు కూడా అటాచ్మెంట్తోనే ఉంటాడు. సరే, ఇక్కడ పాయింట్కి వస్తాం. ఆది శంకరాచార్య ఇప్పటి వరకు ప్రకృతి యొక్క పవర్, హీలింగ్ పవర్ ఎలాంటిది, స్పిరిచువల్ పవర్ ఎలాంటిది అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఆది శంకరాచార్య ఆత్మ పరమాత్మ అనేటువంటి మెటాఫిజికల్ ఆస్పెక్ట్లో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ఇండియన్ ఫిలాసఫర్ ఆది శంకరాచార్య ఒక మాట అంటాడు. ఇది ఫైనల్ ఫిలాసఫీ, జీవితం యొక్క పరమార్థం మీద ఫైనల్ శ్లోకం. అది ఏంటంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం ఎస్టర్స్. అలాంటి ఆ శ్లోకంలో అర్థం ఏంటంటే, అంటే శ్లోకం అంతా చెప్పడం వేస్ట్ కదా ఇక్కడ. ఆ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే క్లుప్తంగా సత్సాంగత్యం, మంచి సాంగత్యం ఉండాలి మనిషికి. స్నేహం అంటూ చేస్తే అద్భుతమైనటువంటి వ్యక్తి, మనల్ని ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలి. ఒక స్పిరిచువల్ పవర్ మనలో కలిగించే విధంగా ఉండాలి. ఒక కంఫర్ట్, కన్సోలేషన్, ఒక హీలింగ్ పవర్ కలిగించే విధంగా ఉండాలి. దాన్ని సత్సాంగత్యము, మంచి స్నేహం. నిర్మలత్వం, మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. లేనిపోయినటువంటి రుగ్మతలు మనసులో పెట్టుకోకూడదు. నిర్మోహత్వం, ఓవర్ అంబిషన్స్, లేనిపోని ఆశలు, దురాశలు, పగ, ద్వేషాలు ఇలాంటివి ఏమి ఉండకూడదు. అప్పుడు మనసు నిశ్చలత్వం, స్టేబుల్గా ఉంటుంది, ట్రాంక్ఫుల్గా ఉంటుంది. అదే జీవన్ముక్తి అని అంటాడు. జీవన్ముక్తిని అంటే సాల్వేషన్ ఆఫ్ లైఫ్, జీవన్ యొక్క పరమార్థం అదే. ఆత్మ చైతన్యం అందులో నుంచి వస్తుంది. దీన్నే రవీంద్రనాథ్ ఠాగూర్ సాధన అనేటువంటి బుక్లో రాశాడు. మెడిటేషన్ అంటే ఏంటి, రియల్ మెడిటేషన్, నిజమైన మెడిటేషన్ అంటే ఏంటి, సాధన అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని సాధన అనే బుక్లో చాలా అద్భుతంగా చెప్పాడు. అంటే ఈ చైతన్యం, ఆత్మ చైతన్యాన్ని పొందగలగాలి మనిషి. ఇట్లాంటి విషయాన్ని, ఆ నిశ్చలత్వాన్ని, ఎప్పుడైతే మనసు నిర్మోహంగా నిశ్చలంగా ఉంటుందో పీస్, ట్రాంక్విలిటీ, సెరెనిటీ, ప్రశాంతత, శాంతి అనేది లభిస్తుంది. అది లభించినటువంటి వ్యక్తి ఏ విషయానికైనా సరే అతీతంగా ఉండగలడు. ఉదాహరణకి వశిష్ఠుడి దగ్గర నేర్చుకుని గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడు చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. అతని గురించి మనకు తెలుసు, విశ్వామిత్రుని యొక్క హిస్టరీ. అంత గొప్ప వ్యక్తి ఏం చేస్తాడంటే, వశిష్ఠుడు ఒక గోవుని, అంటే కామదేవుని విశ్వామిత్రుడికి ఇవ్వలేదు అనేటువంటి కోపంతో ఏం చేశాడంటే, వశిష్ఠుని యొక్క 100 మంది కొడుకుల్ని ఒక రాజు ద్వారా చంపించేస్తాడు. సో 100 మంది కొడుకుల్ని చంపించినప్పటికీ కూడా వశిష్ఠుడు విశ్వామిత్రుడును ఏమాత్రము శపించడు. అతను శపిస్తే ఇతను భస్మమైపోగలడు, కానీ శపించడు. ఎందుకంటే అతనిలో ఆ నిశ్చలత్వం అనేది, ఆ నిర్మలత్వం, నిర్మోహత్వం అనేది హైలీ ట్రాంక్విలిటీ, పీస్ అండ్ ట్రాంక్విలిటీని సాధించింది. పగ, ద్వేషము, ఉద్రేకం అనేది ఎక్కడా లేదు, ఎక్కడ కలగదు వశిష్ఠుడికి. అది అతని యొక్క సాధన. అంత అటైన్మెంట్ ఆఫ్ సాధన అంటారు. ఆ సాధనని పొందగలగడమే ఇక్కడ అర్థము, పరమార్థం. సో ఇదంతా కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ శక్తి ప్లస్ ఆత్మ ప్రక్షాళన, ఆత్మ చైతన్యము, ఈ రెండింటి ద్వారా మనిషి ఈ రెండింటిని ఎలా సాధించగలడంటే ఎంపీరికల్ నాలెడ్జ్ అంటారు. అంటే అనుభవం ద్వారా ఆత్మని సాక్షాత్కరించుకోగలగడం.
దాంట్లో అర్థము పరమార్థము జీవిత రహస్యం కూడా అదే. సో అటైన్మెంట్ ఆఫ్ పీస్, సెరెనిటీ అండ్ ట్రాంక్విలిటీ ఈజ్ ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనిషి యొక్క ఆశయం అదే, అర్థం అదే. సో అప్పుడు మనిషి చాలా నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి జీవితాన్ని గడపగలడు, సాధనాన్ని దాన్ని సాధించగలడు. ఆ విధంగా అలాంటి విషయాన్ని చెప్పేదే గాయత్రి మంత్రం. ఇక్కడ దేవుడు అనుకోవచ్చు, ఒక అద్భుతమైన శక్తిని అనుకోవచ్చు, లేదా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక హీలింగ్ పవర్ అని అనుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ గాయత్రి మంత్ర, అబౌట్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ సైకాలజీ, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, ఈ 3 అసోసియేటెడ్ సబ్జెక్ట్స్ని చదివి స్టూడెంట్స్ ఎంతోమందికి చెప్పిన వ్యక్తిగా, ప్లస్ జీవితంలో పొందినటువంటి ఒక ఫినిష్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నటువంటి అర్థము పరమార్థము జీవిత రహస్యం గాయత్రి మంత్రం గురించి. మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ.